ఎన్టీఆర్ గారి కెరీర్‌లో చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి. అందులో రీవాచబుల్ మూవీస్ మాత్రం కొన్నే ఉంటాయి. ఆ టాప్ 3 నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అంతకంటే ముందు మీరు మన ఛానెల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మూవీ అప్డేట్స్ అనేది ఆన్ టైమ్ వచ్చేస్తాయి. సో లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. నెంబర్ 1 బృందావనం. ఈ మూవీ చాలా అంటే కల్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా దగ్గర చేసిన మూవీ ఈ మూవీ. రాజమౌళి గారు కూడా ఒక ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. నెంబర్ 2 నాన్నకు ప్రేమతో మూవీ. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ స్టైలిష్ టీజర్ రిలీజ్ అని చెప్పేసి చాలా అంటే చాలా అప్రిషియేషన్ వచ్చింది. దానికి క్రెడిట్ సుకుమార్ గారికి అనుకోవచ్చు. ఎన్టీఆర్ కూడా చాలా చాలా అవసరం ఉంటారు యాక్చువల్ లుక్స్ పరంగా అయితే. ఆల్సో మూవీ స్క్రీన్ ప్లే టూ గుడ్ ఉంటుంది టెక్నికాలిటీ పరంగా. మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఈ మూవీ పైన వీలైతే. నెంబర్ 3 జనతా గ్యారేజ్. ఈ మూవీ కూడా స్క్రీన్ ప్లే పరంగా స్టోరీ వైజ్గా చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది. కొరటాల శివ గారు అలా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ లుక్స్ కూడా టూ గుడ్ ఉంటాయి ఈ మూవీలో కూడా. సో దట్స్ ఇట్ గైస్. నా లిస్ట్లో టాప్ 3 ఇవి. మీకేమన్నా టాప్ 3 లిస్ట్లో ఇంకేమైనా యాడ్ అయితే అంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ హీరో మూవీస్ లిస్ట్ టాప్ 3 కావాలి, రీవాచబుల్ మూవీస్ లేదా కలెక్షన్ పరంగా అనేది మీరు కామెంట్లో పింగ్ చేయండి. దాని గురించి నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. ఆల్సో మీ కామెంట్కి డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.